హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కలర్స్ ఆఫ్ కుకింగ్. ఫస్ట్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. 100+ సబ్స్క్రైబర్స్ అయినందుకు ఏదైనా ఛానల్లో కొత్త రెసిపీ పెడదామని అనుకున్నాను. సో నా హ్యాపీనెస్ని ఇలా షేర్ చేసుకుందామని అనిపించింది కొత్త రెసిపీతో. సో పన్నీర్ బ్రెడ్ పాకెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఒక శాండ్విచ్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. కర్రీ ఫిల్లింగ్ కోసము నేను ఇక్కడ స్వీట్ కార్న్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, పన్నీర్, 2 eggs తీసుకున్నాను. అలానే 1 ఆనియన్, కొన్ని వెల్లుల్లి తీసుకున్నాను. మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇలా పెద్దగా స్లైసెస్ కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకోవాలి. పన్నీర్ అయితే నేను ఇలా డిఫరెంట్గా కట్ చేసుకున్నాను, ఒక ట్రయాంగిల్ షేప్స్ లాగా. ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. ఒక బౌల్లో వేసేసుకోవాలి పన్నీర్. స్వీట్ కార్న్ కూడా ఒలిచి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక పాన్ స్టవ్ మీద పెట్టేసి 1 స్పూన్ ఆయిల్ వేసేసి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం అలా లైట్గా ఫ్రై అయిన తర్వాత పన్నీర్ పీసెస్ కూడా వేసేసుకోవాలి. తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కారం కోసం 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను. ఒకసారి అంతా మిక్స్ చేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. అదే అండి, ఎండుమిరపకాయలు కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని వేసుకున్నాను. నెక్స్ట్ మైనీస్ వేసుకున్నాను, ఒక 1 స్పూన్ వరకు వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. టేస్ట్ ఎన్హాన్స్ కోసం నేను ఇక్కడ చీజ్ స్లైస్ వాడుతున్నాను. ఆప్షనల్ అండి ఇది, కంప్లీట్లీ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు చీజ్, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఫైనల్గా చీజ్ మెల్ట్ అయిన తర్వాత పుదీనా ఆకులు వేసుకున్నాను. అండ్ ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్స్ కర్రీ ఫిల్లింగ్కి ఎక్స్ట్రాడినరీ అండి. బ్రెడ్ పాకెట్స్ కోసం బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను. ఏం లేదండి, బ్రెడ్ క్రమ్స్ కోసము బ్రెడ్స్ తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకోవాలి. 2 eggs తీసుకున్నాం కదా, సో ఎగ్స్ని ఇలా పలగొట్టి ఒక బౌల్లో వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ 2 బ్రెడ్ స్లైసెస్ తీసేసుకొని ఇలా చపాతీ కర్రతోని బాగా ప్రెస్ చేస్తూ ఒత్తేసుకోవాలి. అలా బ్రెడ్ని అంతా ఫ్లాట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక రౌండ్ షేప్ కట్టర్తోని బ్రెడ్ని రౌండ్గా కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకునేది సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. బ్రెడ్ని ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. సో సైడ్స్కి ఉన్నదంతా తీసేసి బ్రెడ్ని చపాతీ కర్రతోని ప్రెస్ చేస్తూ ఒత్తేసుకోవాలి. తర్వాత రౌండ్ షేప్ కట్టర్తోని రౌండ్గా కట్ చేసేసుకోవాలి. అలా అన్ని బ్రెడ్ స్లైసెస్ అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఒక్కొక్కటిగా ఇలా ఎగ్లో ఇలా డిప్ చేసేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్ ఉంటుంది కదా, అంటే బ్రెడ్ పౌడర్, దాంట్లో ఇలా అప్లై చేసేసుకోవాలన్నమాట 2 sides. దీనివల్ల మనకి క్రిస్పీగా అవుతుంది. అలా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఫస్ట్ ఎగ్లో డిప్ చేసేసి నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్ అంతా ఇట్లా 2 sides అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా స్లైసెస్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి.
సేమ్ పూరి లాగానే పొంగుతుంది. సో సేమ్ ఇలానే మిగతా అన్ని స్లైసెస్ కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం బ్రెడ్ పాకెట్స్లో అంతా కర్రీని ఫిల్ చేసేసుకోవడమే. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా సగంగా కట్ చేసేసుకోవాలి బ్రెడ్ని. అలా అన్ని బ్రెడ్స్ పాకెట్స్ లాగా కట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ టొమాటో సాస్తోని లోపలంతా అప్లై చేసేసాను. మైనీస్ వేసుకున్నాను. ఒక 1 స్పూన్ కర్రీ ఫిల్లింగ్ వేసేసి పుదీనాతోని గార్నిష్ చేసుకున్నాను. అలా అన్ని బ్రెడ్ పాకెట్స్ అన్నీ సేమ్ అదే ప్రాసెస్గా ఫిల్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో క్రిస్పీ అండ్ యమ్మీగా పన్నీర్ బ్రెడ్ పాకెట్స్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. సో ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.